మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆంధ్ర లోయోలా కాలేజ్ అటానమస్ కాలేజ్ నుంచి ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ అయితే ఉందండి. సో ఇక్కడ పేపర్ యాడ్ కూడా ఇచ్చారు, అలాగే వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆంధ్ర లోయోలా కాలేజ్ అటానమస్ విజయవాడ ఫ్యాకల్టీ రిక్వైర్డ్ ఫర్ బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. సో ఈ పోస్టులు అయితే పడడం జరిగింది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి, 55% ఇన్ రిలవెంట్ పీజీ ప్రోగ్రామ్. వీటిల్లో బయోటెక్నాలజీలో పీజీ చేసి ఉండాలి, కంప్యూటర్ సైన్స్లో పీజీ చేసి ఉండాలి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లో కూడా పీజీ చేసి ఉండాలి. 55% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. పర్సన్స్ విత్ నెట్, సెట్, పిహెచ్డి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాటితో పాటుగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేసి ఉన్న వాళ్ళకి, అలాగే ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ అనేది చేయడం జరుగుతుంది. Relevant application could be downloaded from Andhra Loyola College website www.andhraloyolacollege.ac.in and the filled in application along with scanned copies of all the required certificates could be forwarded to correspondent alc@gmail.com. లేటెస్ట్ బై 28 ఆగస్ట్ 2025, 28 ఆగస్ట్ 2025 కల్లా ఇందులో పెట్టిన అప్లికేషన్ ఫిల్ చేసేసి దాంతోపాటు మన జిరాక్స్లు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన, ఎక్స్పీరియన్స్ సంబంధించిన, కంప్యూటర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేసేసి వీళ్ళకైతే మెయిల్ పెట్టాలండి. కరస్పాండెంట్ alc@gmail.comకి 28 ఆగస్ట్ 2025 లోపు మెయిల్ అయితే పెట్టాలి. సో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ టీచింగ్ పోస్ట్కేమో ఒక అప్లికేషన్ ఫర్ రీసెర్చ్ అంటే నాన్ టీచింగ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి, ఇలాగైతే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫర్ టీచింగ్ పోస్టులకి ఏంటి, అప్లికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఇచ్చారో ఆ సబ్జెక్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మన పేరు, పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా, జెండర్ మేలా ఫీమేలా, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, రిలీజియన్ హిందువా ఎవరు ఏంటి అనేది, నేషనాలిటీ ఇండియన్, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ప్రజెంట్ అంటే ఒకవేళ ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి ప్రజెంట్ అడ్రస్ ఇస్తాం. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే పర్మనెంట్ అడ్రస్, మన నేటివిటీ ప్లేస్ ఏదైతే ఉందో సో పర్మనెంట్ అడ్రస్ అనేది ఇస్తాం. కాంటాక్ట్ ఫోన్ నెంబర్, మన దగ్గర ఏదైతే కరెక్ట్గా వర్క్ చేస్తుందో ఫోన్ నెంబర్ అది. మెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనం మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఆధార్ నెంబరు, మన ఆధార్ నెంబరు, అలాగే పాన్ కార్డ్ నెంబరు. నెక్స్ట్ హాబీస్, మనం అయితే రెగ్యులర్గా హ్యాబిట్స్ ఉంటాయో సో హ్యాబిట్స్, మన హాబీస్ ఉంటాయి కదా, కొంతమంది న్యూస్ పేపర్ చదవడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి షటిల్ ఆడడం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో హాబీస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉందనుకోండి పీజీడీసీఏ, ఓన్లీ డీసీఏ అంటే డీసీఏ, ఒకవేళ టాలీ ఉందనుకోండి టాలీ కూడా రాస్తాం. C++ అంటే ఏముంటే అవి మొత్తం కంప్యూటర్ సంబంధించి ఏమున్నా ఇక్కడ నోట్ చేయాలి. అకాడమిక్ క్రెడెన్షియల్స్ అంటే మన 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, పీజీ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఎంఫిల్, పిహెచ్డి, నెట్, స్లెట్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే సో కాలేజ్ పేరు ఏంటి, ఇక్కడ ప్రతిదీ కూడా కాలేజ్ పేరు, స్కూల్ పేరు అయితే స్కూల్ పేరు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2005, 2010 ఇయర్ ఆఫ్ పాసింగ్ మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ మార్క్స్ అంటే మనకు వచ్చిన పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. 66%, 76% ఇక్కడ మెన్షన్ చేయాలి. బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అంటే సో ఆంధ్ర యూనివర్సిటీయా, అన్న యూనివర్సిటీయా ఏదైతే ఇక్కడ అది మెన్షన్ చేయాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్, మనకు గనక టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్కడ వర్క్ చేసాము, అది కాలేజ్ పేరు ఏంటి, ఇన్స్టిట్యూట్ ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అక్కడ మనం చేసిన పోస్ట్ ఏంటి, అసిస్టెంట్ ప్రొఫెసరా, అసోసియేట్ ప్రొఫెసరా, ప్రొఫెసర్ అనేది ఇక్కడ రాయాలి. ఇయర్ ఆఫ్ సర్వీస్, ఎంతకాలం వర్క్ చేసాం, యూనివర్సిటీ ఏరియా, ఆ యూనివర్సిటీ ఏ ఏరియాకి వస్తుంది అనేది రాయాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటి, అక్కడ చేసిన పోస్ట్ ఏంటి, ఎంతకాలం చేసాం, ప్లేస్ ఆఫ్ వర్క్, ఇవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే మన రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, రీసెర్చ్ పబ్లికేషన్స్.
సో ఇక్కడ చూడండి, ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ రెలవెంట్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ యాజ్ అటాచ్డ్ మే బీ సెండ్ టు కరస్పాండెంట్ ALC@gmail.com. సో జీమెయిల్కి అయితే మెయిల్ చేయాలి. ఇక్కడ డేటు ప్లేసు, సో ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఆ ప్లేస్ మెన్షన్ చేస్తాం, డేటు ఆ రోజు డేట్ రాసి మనం ఇదైతే దీంతోపాటు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు అన్నీ కూడా మనం మెయిల్ అయితే చేస్తాం వాళ్ళకి. సో అలాగే మనకి ఇక్కడ రీసెర్చ్కి సంబంధించి కూడా అప్లికేషన్ ఉంది. ఇది జస్ట్ ఇక్కడ మారుతుంది, అప్లికేషన్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ఆంధ్ర లయోలా మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ సెంటర్. సో ఇది ఒకటే మారుతుంది కరికులం విటే. సో రిమైనింగ్ అంతా సేమ్ అంతేనండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందాక నేను ఏదైతే చెప్పానో సేమ్ అవే డీటెయిల్స్. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని సో వాళ్ళకైతే మెయిల్ పెట్టండి, వాళ్ళే మీకు కాల్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయినప్పుడు. సో ఆల్ ద బెస్ట్, అప్లై చేసుకోండి.